నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. రాజకీయ నాయకులు రకరకాలుగా ఉంటారు. కొంతమందికి పరిచయం అవసరం, మరికొంతమందికి పరిచయం అవసరమే లేదు. ఈ కోవకే చెందుతారు అమర్నాథ్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆయనతో కాసేపు ముచ్చరిద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సో బాగా బిజీగా ఉన్నారు. ఆ బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సో ప్రచారం ఎలా సాగుతుంది సార్? డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసేసాను. అంటే ప్రతిసారి ప్రతి ఎన్నికలకు ముందు కావచ్చు, మధ్యలో కావచ్చు, 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు దాదాపు 2-3 సార్లు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు అన్ని ఇళ్ళు తిరిగేది నాకు అలవాటు. ఈ దఫా కరోనా వల్ల కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేదు. అందున ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారం ఒకరికి ఇచ్చారు కాబట్టి కొంత సమయం వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాం. నేను దాదాపు సంవత్సరం ముందు నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. పూర్తిగా ప్రతి ఇల్లు, ఎంత దూరంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తిరిగాను. ఖచ్చితంగా నాకు ఈసారి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. సార్, యాక్చువల్గా రాజకీయ నాయకులు 2 కోవలు సార్. నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ఒకరైతే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చే రకం ఇంకొకరు. మీరు ఏ కోవకు వస్తారు? నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. ఎందుకంటే నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చా. అంటే నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తానే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎలక్ట్ అయినా, 2వసారి సర్పంచ్గా ఎలక్ట్ అయినా, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, తర్వాత శాసనసభ్యుడిగా 1996లో నేను శాసనసభ్యుడిగా బై ఎలక్షన్లో రావడం జరిగింది. అంటే కంటిన్యూస్గా నేను నా లైఫ్ మొత్తం కూడా పాలిటిక్స్లోనే క్యారీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎక్కువ సమయం నేను ఈ గ్రామంలో ఉండేవాడిని. అంటే ఈ పల్లె నుంచినే నేను నా రాజకీయం స్టార్ట్ చేశాను. ఇక్కడే శాసనసభ్యుడిగా ఇక్కడే మొదలుపెట్టాను. ఇక్కడే 3-4 దఫాలు శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచినే కూడా నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. పల్లెలో నేను కాపురం ఉండేవాడిని కాబట్టి ఇక్కడి నుంచినే ప్రజలతో నాకు రోజు కనెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రజలతో డే టు డే, అంటే అటు టౌన్లోకి వెళ్ళి రావడం కానీ, ఇటు గ్రామాలు తిరగడం కానీ, ఎవ్రీడే ప్రజలతోనే ఉండేవాడిని. సార్, యాక్చువల్గా మీ రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. గ్రామ కమిటీ మెంబర్ నుంచి మంత్రి దాకా ఎలా ఉంది సార్ ప్రస్థానం? రకరకాల పదవులు అనుభవించారు. సర్పంచ్గా చేశారు, ఎమ్మెల్యే, మంత్రి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా చేశాను, డిసిసిబి. ఎస్. పార్టీలో కూడా నేను మొట్టమొదటగా ఈ మండలం యూత్ ప్రెసిడెంట్గా చేశాను. తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్గా గండిపేటలో తారక రామారావు దగ్గర ఆయన ముంగిట్లోనే మేము ట్రైన్ అయ్యాం. ఆ రోజు మాకు ఆయన ఒక పెద్ద ఎదురు బొంగు, అదేవిధంగా ఒక జెండా, ఒక మైకు ఆ రోజు ఇచ్చాడు మాకు. ఆ తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్గా అపోజిషన్ 89-94 నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇదే మండలానికి పనిచేశాను. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్ ఆయన 2004లో జిల్లా ప్రెసిడెంట్ ఆయన 2000లోనే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేశాను. అంటే పార్టీలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాను. రాజకీయాల్లో కూడా దాదాపు అన్నీ కూడా మా తండ్రి గారు మంత్రిగా లేకపోయినాడు, నేను మాత్రం అది కూడా ఆయనకు ఫుల్ఫిల్ చేసేటువంటి కార్యక్రమం చేశాను. కంటిన్యూస్గా పబ్లిక్లో ఉంటున్నాను కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఇమిడిన ఫ్యామిలీ కాబట్టి రాజకీయాల్లోనే కొనసాగించాం. అయితే మీరు రాజకీయాల్లోకి రావడానికి మీ తండ్రి గారి ప్రేరణ ఉందనుకోవచ్చా? తండ్రి గారి ప్రేరణ అని చెప్పలేను, కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నిజంగా కూడా నాకు లా చేద్దామని అనుకున్నా, అయితే చేసే అవకాశం లేకుండా పోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటికి వస్తానే ఎలక్షన్స్ వచ్చాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్గా ఆ రోజు ఓసీ అయింది. ఇక్కడే మా తండ్రి గారు సర్పంచ్గా పనిచేశారు, మా మదరు సర్పంచ్గా పనిచేశారు. ఎప్పుడు ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీలో వచ్చినా మా ఇంట్లో నుంచినే సర్పంచ్గా ఉండేటోళ్ళు. మా తండ్రి ఎంపీ అయినా మా అమ్మ గ్రామ పంచాయతీ సర్పంచే. నేను శాసనసభ్యుడు, మా తండ్రి శాసనసభ్యుడిగా ఉన్నా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గానే చేశాను. అంటే గ్రామాల్లో మాకు ఇక్కడ ప్రతి ఒక్కరితో ఉండేటువంటి సంబంధాల వల్ల ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచినే కూడా మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. సో మీ తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు, మీ అమ్మగారు రాజకీయాల్లో ఉన్నారు. జనరల్గా ఏంటంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు, మన పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతుంటాం, నేను నాన్నతో గడపలేకపోతున్నాను, అమ్మతో సరిగా ఉండలేకపోతున్నాను. మీకు అప్పుడు ఆ ఫీలింగ్ ఉండిందా? ఇప్పుడు మీ పిల్లలు అలా ఫీల్ అవుతున్నారా? అది ఖచ్చితంగా ఉండింది. ఎందుకంటే నా ఫాదర్ ఇన్ లా కూడా రాజకీయాలే. ఆయన కూడా సమితి ప్రెసిడెంట్. ఇదే సమితికి, చౌడేపల్లి సమితికి మా తండ్రి గారికి ముందు కూడా ఆయన సమితి ప్రెసిడెంట్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సమితి ప్రెసిడెంట్లే కంటిన్యూగా. వాళ్ళకు మాకే ఎప్పుడు పోటీ ఉండేది. నా పెళ్ళి అయిన తర్వాత ఆయన రాజకీయాలు, ఆయనకు కొడుకులు లేరు కాబట్టి ఆయన రాజకీయాలు టోటల్గా కూడా
వదిలేశారు. బట్ ఆ రోజు నుంచి ఇంట్లో నా వైఫ్కి కూడా వాళ్ళ ఇంట్లోనే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నాకు రాజకీయాలతో కనెక్షన్ ఉంది కాబట్టి, వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి నా కొడుకు చిన్నప్పుడే హాస్టల్లో వేయాల్సి వచ్చింది. అంటే గ్రామంలో నేను కాపురం ఉండేటప్పుడు ఆ చదువు కోసం నేను ఎక్కడో టౌన్కో సిటీకో వెళ్ళలేకపోయా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా డే టు డే ప్రతిరోజు మనం వీళ్ళతో సంబంధాలు ఉండేటప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఆ కనెక్టివిటీ ఉండదనేటువంటి ఆలోచనతో చిన్న వయసులోనే అతన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లోనే హాస్టల్లో వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదే ఒక రకంగా బాధే. ఆ తర్వాత అతను ఇంకా బయట చదువుకొని చదువు అయిపోయిన తర్వాతనే మళ్ళీ నాతో కలవడం జరిగింది. అంతవరకు ఎప్పుడైనా లీవుల్లో వస్తే ఒక నెల ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఒక 3 years మాత్రం అతనితో కల్కటాలో గడపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రుష్ వ్యాలీలో చదివి అతనికి +2 అయిపోయిన తర్వాత ఫుట్బాల్ ప్లేయర్గా సెయింట్ జేవియర్స్లో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నా వైఫ్ ఎక్కువ కల్కటాలో మాత్రం ఆ 3 years అక్కడ ఉండడం, నేను కూడా ఎవ్రీ వీక్ పోయేసి వచ్చిన ఆ సమయం మాత్రం అతనితో గడిపే పరిస్థితి వచ్చింది జీవితం మొత్తం కూడా. సో మీ బాబుని ఎప్పుడు రాజకీయాలకు తీసుకొద్దాం అని కానీ, లేకపోతే తను అడగడం కానీ, అంటే మీరు వచ్చినట్లు మీ తండ్రి గారి తర్వాత మీరు ఎలాగ వచ్చారో మీ నెక్స్ట్ తరం రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇంకా అది వాళ్ళ ఇష్టం. అంటే ఆ ప్రస్తావన ఎప్పుడు మీ మధ్య రాలేదా అని? అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను పెరిగినటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ అసలు అతని ఫోటో కూడా దాదాపు అతను డిగ్రీ అయిన దాకా కూడా ఈ మా గ్రామ పంచాయతీ మా ఊరిలో తప్పించి అతను ఇట్లుంటాడని కూడా ఎవరికి తెలియదు. అంత గ్యాప్ తీసుకొని పెంచడం జరిగింది. అట్లనే అలవాటు అయిపోయింది కాబట్టి అతను ఇప్పుడు లండన్లో అతను జాబ్ చేసుకుంటున్నాడు. అతను ఇష్టంగా ఉంటే రావచ్చు, ఇష్టం లేకపోతే రాకపోవచ్చు. దాని పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. ఇక పార్టీ మారే విషయానికి వస్తే మీరు టీడీపీ, వైసీపీ, టీడీపీ, ఎందుకు వైసీపీలోకి పోవాల్సి వచ్చింది? ఎందుకు మళ్ళీ టీడీపీలోకి రావాల్సి వచ్చింది? నేను బేసిక్గా 83లో ₹1 సభ్యత్వం చేసినండి. ఆ రోజు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నేను మాత్రం, మాకు మణిమంత నాయుడు గారని ఉండేటోళ్ళు, ఆయన చంద్రగిరి నియోజకవర్గం. ఆ రోజు ఆయనతో నాకు ఉండేటువంటి సంబంధాల వల్ల ఆయన ద్వారా నేను రాజకీయాల్లోకి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ₹1 సభ్యత్వం చేయడమే కాకుండా ఈ మొత్తం సమితి ఏరియా ఏదైతే చౌడేపల్లి సమితి ఉందో సమితి మొత్తం కూడా ఆ ₹1 సభ్యత్వం చేసి పార్టీలోకి నేను ఆ రోజు నుంచి కూడా నాకు పార్టీతో కనెక్షన్స్ ఉన్నాయి. బట్ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అంటే కంటిన్యూగా నేను పార్టీలోనే గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కూడా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పుడు సడన్గా, అంటే అంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉండేది, ఆ సడన్గా ఆ పరిణామాల్లో కొంత నేను బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శాసనసభ్యుడిగానే బయటకు వెళ్ళా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడే నేను బయటకు వెళ్ళా. నేను అధికారంలో కాదు, ఆ రోజు జైల్లో ఉన్నాడు, వస్తాడు రాడు కూడా తెలియదు. ఆ రోజు ఇక్కడ కోపంతోనే నేను బయటకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేనేం చేశానో నాకు అప్పటికి అర్థమైంది. అప్పటికి కూడా నేను శాసనసభ్యుడిగానే ఉన్నా. నా ఇంట్లో కావచ్చు, హైదరాబాద్లో నా క్వార్టర్స్లో కావచ్చు, ఎన్టీ రామారావు గారు ఫోటో తీయలే, నా ఇంట్లో ఎల్లో చైర్స్ కూడా తీయలే. ఆ రోజు నేను పార్టీ మారిన తర్వాత చాలామంది అడిగారు, ఇంకా ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకున్నావు ఏంది అని. ఎన్టీ రామారావుతో మేము రాజకీయాల్లోకి వచ్చినాము. ఎన్టీ రామారావు మా దేవుడు లాంటోడు, అతని ఫోటో నేను ఎప్పటికీ తీయను. ఎల్లో చైర్స్ అంటే కలర్ ఏం చేస్తుంది, నాకు ఇష్టం ఎల్లో కాబట్టి నేను ఎల్లో చైర్స్ పెట్టుకున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు గారే నన్ను చాలా సందర్భాల్లో నన్ను రమ్మనడం, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చాలా వరకు నా కోసం మళ్ళీ కూడా ప్రయత్నం చేసి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ కూడా నేను చంద్రబాబు నాయుడుతో కూడా తిరిగి మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. అది వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి విషయం. అయితే మీరు పార్టీ మారినప్పుడు, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినప్పుడు మీతో ఉన్న క్యాడర్ అంతా మీతో పాటు వచ్చారా? ఎవరన్నా వ్యతిరేకించారు, మాకు ఇష్టం లేదు మేము మీతో రాము అన్నట్లుగా జరిగిందా? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అంటే ఆ రోజు ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీకి పట్టుండేటువంటి నియోజకవర్గం. ముందు నుంచి కూడా పలమనేరు కానీ, పొంగునూరు కానీ, కుప్పం కానీ, ఈ 3 నియోజకవర్గాలు తెలుగుదేశానికి పట్టుండేటువంటి నియోజకవర్గాలు.
ఆ రోజు నేను పార్టీ మారిన తర్వాత చాలామంది తెలుగుదేశం నుంచి కూడా నేను తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఆ రోజు నేను గెలిచేదానికి కూడా అవకాశం కలిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి నేను తీసుకురాలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు నేను ఏదైతే నన్ను నమ్మి వాళ్ళు వచ్చారో వీటికి వచ్చిన తర్వాత నేను 2 సార్లు అటు పోయి ఇటు వచ్చేటప్పటికి నేను ఎందుకు రావాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు రావడం కూడా ఆ రోజు జరిగింది. దానివల్లనే వెనక్కి తీసుకురాలేకపోయిన దానివల్లనే ఈరోజు నాకు కూడా నష్టం జరిగింది. నేను నిజంగా పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలోనే కానీ ఉండింటే ఈరోజు నాకు మన 2019లో నేను ఓటమి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అది నేను చేసినటువంటి పొరపాటు వల్లనే మొన్న జరిగినటువంటి నష్టం కూడా నాకు జరిగింది. అది జీవితంలో మర్చిపోలేనటువంటి సందర్భం. ఇప్పుడు క్యాడర్ ఎలా ఉంది మీతోటి? ఈరోజు టోటల్గా క్యాడర్ నాతో ఉంది. 100% డౌటే లేదు. 100% ఉంది. నాతో ఎక్కడ విభేదాలు లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్యాడర్తో కలిసి పెరిగినండి. అటు పుంగనూరు నియోజకవర్గం కానీ ఇటు పలమనేరు నియోజకవర్గం కానీ. పుంగనూరు నుంచి నేను పలమనేరుకు వచ్చిన తర్వాత టోటల్ క్యాడర్ నాతో కూడా కలిసి పనిచేశాం. టోటల్ క్యాడర్ నాతో ఉంది. ఎప్పుడైతే నేను పార్టీ మారానో పార్టీ మారినప్పుడు చాలా వరకు నాతో క్యాడర్ రాకుండా ఆగిపోయారు. కొంతమంది నాతో కూడా వచ్చారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను పిలిచి మాట్లాడాను. అందరినీ పిలిచి ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని మొత్తం కూడా వాళ్ళకి చెప్పా. ఈ రకంగా నాకు ఇబ్బంది జరిగింది, ఈ రకంగా నా పరిస్థితి ఉంది. ఈరోజు అంటే కొన్ని చెప్పాలా, కొన్ని ఈ సందర్భంలో చెప్పే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఈరోజు నేను ఉండేటప్పుడు అవన్నీ కూడా జరిగినటువంటివన్నీ కూడా చెప్పినా ఇది సందర్భము కాదు, చెప్పాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో క్యాడర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోజు నాతో ఇష్టపడ్డోళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు నాతో కూడా వెనక్కి సెయిల్ అయ్యి వచ్చారు. కొంతమంది నాతో కూడా రాలేకపోయారు. రాలేని దానివల్లనే ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీకి అంత గాలి ఉండినా ఆ రోజు నేను గెలవగలిగా. ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారికి గాలి ఉండేటప్పుడు కూడా పుంగనూరు నియోజకవర్గంలో నేను గెలిచాను. 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారికి గాలి ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో నేను శాసనసభ్యుడిగా గెలిచాను. 2014లో కూడా తెలుగుదేశం గాలి ఉంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఆ రోజు కూడా నేను 3వసారి కూడా గెలిచాను. దానికి ముందు 96 తర్వాత ఆ రోజు కూడా గెలిచా. 2019లో మాత్రం నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇంకొక సందర్భం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నా పైన బాధ్యత ఎక్కువ పెట్టారు. ఇటు జిల్లా బాధ్యతలు నా పైన ఉన్నాయి. ఇంకొక పక్క మా జిల్లాలో సీనియర్లుగా ఉండేటువంటి అటు ముద్దుకృష్ణారెడ్డి గారు కానీ మరి గోపాలకృష్ణారెడ్డి గారు కానీ, గోపాలకృష్ణారెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోయారు. ఈరోజు ఆ రోజు జిల్లాలో లీడ్ తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా నా పైన పడింది. ఇంకొక పక్క నాకు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో పోస్టు కూడా ఇండస్ట్రీసు, కామర్సు వాటిపైన ఇచ్చారు. అది ఎక్కువ బరువు నా పైన పడింది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి దేశంలో తిరగడం, బయట ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళడం సమయం లేకుండా పోయింది. క్యాడర్ను నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నన్ను విభేదించి వెళ్ళినట్టు వాళ్ళని మళ్ళీ నేను కన్విన్స్ చేసుకోవడానికి, వాళ్ళు ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి, వాళ్ళు ఒక భరోసా క్రియేట్ చేయడానికి నాకు సమయం లేకుండా పోయింది. దానివల్లనే మొన్న నాకు జరిగినటువంటి నష్టం జరిగింది. ఈరోజు నాకు ఈ 4.5 సంవత్సరంలో నాకు సమయం దొరికింది. క్యాడర్తో నాకు బాగా అటాచ్మెంట్ ఉంది. పాత క్యాడరే ప్రతిరోజు నాతో కలిసేవాళ్ళే. వాళ్ళకి ఈరోజు ఆ నమ్మకాన్ని, భరోసా నేను కల్పించుకోగలిగాను అనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టోటల్గా 100% ఈరోజు నాతో క్లియర్గా సెయిల్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పరిశ్రమల శాఖ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కియా కంపెనీ మన దేశానికి వచ్చింది. అయితే అప్పటి ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అసలు ఆ ప్లాంట్లో తయారు చేసిన అంటే ఒక కార్ డిస్ప్లే పెట్టారు, కియాలో ఉత్పత్తి అయింది అన్నట్టుగా. అదంతా డూప్లికేట్ అని చెప్పి కావాలని చేశారు. బయట నుంచి తీసుకొచ్చిన కార్ అక్కడ పెట్టారు. ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగాయి. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగా అది ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కారేనా? 100% ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కారే. అంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా మొట్టమొదట అసలు కియా కార్ల కంపెనీని వ్యతిరేకించిన వాళ్ళే ఆ రోజు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి. ఇంత త్వరగా ఆ ఇండస్ట్రీని ప్రపంచంలోనే ఇంత త్వరగా ఇంత పెద్ద ఇండస్ట్రీ దాదాపు 12,000 కోట్ల ఎఫ్డిఐ రాష్ట్రానికి రావడం, అది కూడా పెట్టిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి
మరి బయట వదలడం అనేది మామూలు విషయం కాదు. అతి తక్కువ సమయంలో అంటే వార్ ఫుటింగ్ మీద అవన్నీ చేసాం. వాళ్ళు కియా మేనేజ్మెంటు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం భారతదేశం అంతా చూశారు. ఆ రోజు ప్రధానమంత్రి గుజరాత్కి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు, తమిళనాడు చూశారు, కర్ణాటక వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత మేము సైట్ చూపించాం. ఏదైతే మనకు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మనకు బెంగళూరుకు దగ్గర ఉంటుంది, పెనుగొండ దగ్గర సైట్ చూపిస్తే ఆ సైట్ ప్రొక్యూర్ చేయడానికి కూడా ఆ రోజు ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు సైట్ ప్రొక్యూర్ చేయడానికి ఆ సైటు ఆ రోజు ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటు రైతులకు ఇచ్చాం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ 5 లక్షల రూపాయలు, దానికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ. దాన్ని 10 లక్షలుగా రైతులకు ఇచ్చేటప్పుడు వాళ్ళు మాకు తీసుకొని వచ్చారు. ఇంకొక పక్క మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఇది పూర్తిగా డ్రై ఏరియా, ఎప్పుడు డ్రాట్ పోన్ ఏరియా, ఇక్కడ మనకు ఎప్పుడు కరువు ఉంటుంది, మాకు నీళ్ళు ఎట్లా అన్నారు. అప్పటికప్పుడే దానికి సంబంధించి హంద్రీనీవా నుంచి మరి ఆ నీళ్లు కాలువ దొవ్వి నీళ్లు ఫిల్ చేసిన తర్వాత, ఆ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత నేరుగా మళ్ళీ కియా ప్రతినిధులకు చెప్తే వాళ్ళు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరుకు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి అది చూసిన తర్వాత నమ్మకం కుదిరింది. ఆ ల్యాండ్ లెవలింగ్ చేసేదానికి వాళ్ళు మా ల్యాండ్ లెవలింగ్ చేసేదానికి మాకు ఎన్ని రోజుల లోపల చేయిస్తారు, మాకు 1 year లోపల చేయిస్తారు అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 6 monthsలో మేము చేయిస్తాం, 6 నెలల్లో నీకు కంప్లీట్ చేయిస్తామని చెప్పి ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి నాకు ఇది 6 months లోపల మీరు క్లియర్ చేసి ఇవ్వాలంటే ఆ ల్యాండ్ లెవలింగ్ దాదాపు 3.5 నెల 4 నెలల లోపలనే ల్యాండ్ గ్రౌండ్ లాగా తయారు చేసి ఇచ్చాం. ఆ నమ్మకంతో ఆ స్పీడ్గా అందుకున్నారు కాబట్టి త్వరగా వాళ్ళు కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆ రోజు ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ కారులో నేను చంద్రబాబు నాయుడు గారు మేము ట్రైల్ కూడా చేసాం. అంటే అక్కడి నుంచి తెచ్చిన కారు కాదు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన కారులోనే ట్రైల్ కూడా చేసాం. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ఆయన రాకుండా ఫస్ట్ పోయి మళ్ళా వాళ్ళ మంత్రిని పంపించి మళ్ళా వాళ్ళు అదే కారుని మళ్ళీ తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేసి మా తండ్రి గారు ఉండేటప్పుడే దీన్ని చూసినామని ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఏం మాట్లాడినారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ రకంగా ఆ ఇండస్ట్రీ పైన మాట్లాడినారు, దాని బస్సులు మాకు లేదంటే మాకు ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మాకు బెదిరించినట్టు సందర్భం కూడా ఉంది. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ల కంటే కూడా దీనిపైన ఎక్కువ ప్రేమ ఉండే విధంగా ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎవరేమనుకున్నా కియా ఇండస్ట్రీ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీ, ఆయన కష్టానికి ఫలితం. ఆయన చెప్తేనే మేము అన్ని దఫాలు కొరియాకి వెళ్ళి దాదాపు ఒక్కొక్కసారి వెళ్తే 15-20 రోజులు కొరియాలో కూర్చొని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కన్విన్స్ చేసి తీసుకొచ్చాం. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీస్ అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు అన్నీ కూడా ల్యాండ్ కూడా అలాట్ చేసాం. యాన్సిలరీకి సంబంధించి దాదాపు ఒక 6-7 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో యాన్సిలరీ యూనిట్లు కూడా ఇక్కడే పెట్టాలంటే గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టుగా చేశారు. ఇప్పుడు వాళ్ళు చెట్టుకోడు పుట్టకోడు పోయి అటు చెన్నైలో కొంతమంది, బయట పోయి కొంతమంది పెట్టుకొని అక్కడి నుంచి ప్రొడక్షన్ చేసి వీళ్ళకు సప్లై చేస్తున్నారు. అంటే ఆ యూనిట్లు కూడా ఇక్కడ వచ్చినాయంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. దాన్ని కూడా సక్రమంగా చేసుకోలేకపోయారు ఈ ప్రభుత్వం. మీరు ఈ కియా కంపెనీ కోసం వెళ్ళినప్పుడు, కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, అప్పుడు మీరు అక్కడ బార్డర్ కూడా వెళ్ళొచ్చారని తెలిసింది. ఎంతవరకు వాస్తవం? ఏం యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? బార్డర్ ఆడిస్తా సౌత్ కొరియా నార్త్ కొరియాకు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ పైన నడుస్తూనే ఉంటుంది. అది ఆ సిటీలో ఆ ఊరు పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మేము బార్డర్కి వెళ్ళాం. బార్డర్కి పోయిన తర్వాత ఊరికి అటు పక్కకు లోపలికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే జనరల్గా బార్డర్లో ఊర్లోనే అర్థం, అటు సౌత్ కొరియా ఇటు నార్త్ కొరియా డివిజన్ ఉంది. అక్కడికి పోయి వచ్చిన మాట వాస్తవమే, పోయి కూడా వచ్చాం. ఏం భయం అనిపించలేదు అప్పుడు? అక్కడేం భయం ఉంటుంది, సెక్యూరిటీ మొత్తం కూడా మేము బయట నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆ గవర్నమెంట్ కూడా ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. అక్కడేం మాకేం ఇబ్బందులు కలిగించే పరిస్థితి లేదు. రైట్. మీరు మంత్రిగా పనిచేసినప్పుడు టీడీపీ హయాంలో ఈ పలమనేరు నియోజకవర్గానికి అంటే ఇక్కడ యువత ఎక్కువగా ఉంది, సో ఏమేమి ఫ్యాక్టరీస్ తీసుకురాగలిగారు రాష్ట్రం మొత్తం మీద, ప్రత్యేకించి పలమనేరుకి ఏం చేశారు? పలమనేరుకు 4 రోడ్లలో ఒక ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసాం. మధ్యలోనే ఒక ఎంఎస్ఎంఈ, ఆ ఎంఎస్ఎంఈ భారతదేశంలోనే 2 ఎంఎస్ఎంఈలు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి
దాన్ని ఆ ఎంఎస్ఎంఈని ఇక్కడే తీసుకొచ్చాం, వర్క్ కూడా ఫినిష్ చేసాం. ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా కూడా లోపలికి వచ్చాయి. ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు పామ్ గేట్ కావచ్చు, అదేవిధంగా కుర్లాన్ కావచ్చు, పార్లే కావచ్చు, సుచిగేర్ కావచ్చు, ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ను ఈరోజు వచ్చారు. అంటే గత 4-5 సంవత్సరాలకు ముందు ఆ రోడ్లో వెళ్ళిన వాళ్ళకి బెంగళూరుకు, ఈరోజు ఆ రోడ్లో 4 రోడ్ల పైన గండ్రాసపల్లి దగ్గర వెళ్ళిన వాళ్ళకి క్లియర్ కట్గా మార్పు అనేది క్లియర్ కట్గా కనపడుతుంది. ఆ రోజు ఏ రకంగా ఉంది పరిస్థితి, ఈరోజు ఏ రకంగా ఉంది. ఇంకొక పక్క పలమనేరు టౌన్లో ఎప్పటి నుంచినో ఇక్కడ ఒక ఆటో నగర్ కావాలనేది చిరకాల కోరిక వాళ్ళకు. ఎందుకంటే పలమనేరులో ఇదివరకు రోడ్డు తక్కువే ఉండేది. వీటి మదనపల్లి నుంచి ఇటు పలమనేరు అంబేద్కర్ బొమ్మ దాకా, అటుపక్క అప్పుడు NH4 అనేవాళ్ళం. అక్కడి నుంచి మొత్తం చెరువు కట్టు నుంచి మళ్ళా చిత్తూరుకు వెళ్ళే రోడ్లో, ఆ రోడ్డు పైనే మొత్తం వెల్డర్సు, లేదంటే బాడీ బిల్డింగు, ఎలక్ట్రీషియన్స్, ఇటువంటి వాళ్ళంతా చిన్న వాళ్ళంతా రోడ్డు మధ్యలోనే రోడ్డు పైన పెట్టుకొని పనిచేసేవాళ్ళు. పెయింటర్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ వెల్డర్స్ కానీ, వీళ్ళందరూ ఆ రోడ్డు మీద ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు సపరేట్గా ఎక్కడైనా ఇస్తే మేము అక్కడ పోయి పని చేసుకుంటామని చాలా సందర్భాల్లో, నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో నాకు చెప్పారు. నేను అప్పుడే ప్రయత్నం చేశాను. అప్పుడే చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసి ఏపీఐసికి కూడా వెళ్ళా. అప్పుడే అంతకు మునిపే ఎప్పుడో ల్యాండ్ అక్వైర్ చేసి, ల్యాండ్ తీసుకోకుండా కొన్ని ఇష్యూస్ ఉంటే ఆ ల్యాండ్ అట్లే వదిలిపెట్టేశారు. దాదాపు 40 ఎకరాలు ల్యాండ్. అప్పటికప్పుడు ఆ ల్యాండ్ నేను మంత్రి అయిన ఫస్ట్లోనే ఆ ల్యాండ్ మొత్తం కూడా ఏపీఐసికి ఇవ్వడం, ఏపీఐసి నుంచి మొత్తం కూడా పారదర్శకంగా ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చూపిస్తారో, పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైతే పలమనేరు వాళ్ళు ప్రధానంగా యూత్ ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమన్నాం. ఏ రికమెండేషన్ లేకుండా వాళ్ళు పెట్టినటువంటి డిపిఆర్ ప్రకారం ఈరోజు బ్రహ్మాండంగా మీరు ఆ బైపాస్ రోడ్లో పోతే లెఫ్ట్ సైడు మొత్తం కూడా ఆటో నగరు బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంటే అవి రెండు అతి తక్కువ కాలంలో చేయగలిగాను. నేను మంత్రిగా ఉండింది 22 మంత్స్ అంతే. నాకు నిజంగా నేను మంత్రి అయ్యేటప్పటికి నాకు ఇండస్ట్రీస్ గురించి కానీ, నేను మా ఫాదర్ ఏమి ఇండస్ట్రియలిస్ట్ కాదు, నేను ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాకు ఇండస్ట్రీస్ గురించి పెద్ద అవగాహన కూడా లేదు. ఆ ఇండస్ట్రీస్ మంత్రిగా ఒక్కసారి ఇచ్చిన తర్వాత 22 నెలల్లో నేను అసలు కొత్త మంత్రిని. నేను ఇవన్నీ తెలుసుకొని చేయడానికి నాకు ఒక 6-7 నెలలు ఖచ్చితంగా సమయం పడుతుంది. నేను పని చేసిందంతా ఎన్నికలకు ముందు మళ్ళీ 3-4 నెలలు మనమేం పని చేసే పనిలే. నేను పని చేసిందంతా 1 సంవత్సరం కాలమే మంత్రిగా పనిచేసే. 1 సంవత్సరంలో ఇన్ని పనులు చేయగలిగినానంటే ఈరోజు స్టేట్లోనే ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. దాదాపు 100 కోట్ల పైన ఉండేటువంటి ఇండస్ట్రీస్, దాదాపు 65 ఇండస్ట్రీస్ ఈరోజు స్టేట్లో ఉన్నాయి. అదేవిధంగా 120-130 ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 50,000 మంది ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెచ్చినవి తక్కువ సమయంలో చేసాం. ఈ జిల్లాలోనే ఎన్ని ఉన్నాయి మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. EMC 1 and 2, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2, హీరో మోటార్స్, రాక్మెన్, శ్రీ సిటీలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ రకరకాలు. ఈరోజు సోమాలియా కావచ్చు, కజారియా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు అక్కడ ఈ సిరామిక్ సంబంధించినటువంటి హబ్ తీసుకురావాలని, అదేవిధంగా ముఖ్యంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రైతులకు ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తే బాగుంటుందని ఈరోజు మల్లవల్లి ఇండస్ట్రీస్, నేను మంత్రి అయిన వెంటనే సంతకం పెట్టి ఛార్జ్ తీసుకుంటానే స్ట్రైట్గా మల్లవల్లికి వెళ్ళాను. మల్లవల్లి దాదాపు 1000 ఎకరాలకు పైన ఉండేటువంటి ఒక ఇండస్ట్రీలు అక్వైర్ చేశారు. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోలే. ఆ తర్వాత అక్కడంతా లోపల గింతలు ఉండి ఎవరు అక్కడికి అలాట్మెంట్ చేసినా పోయే పరిస్థితి లేదు. అక్కడికి మనకు ఎయిర్పోర్టుకు చాలా దగ్గర ఉండేటువంటి ప్రాంతం. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. మల్లవల్లిలోనే ఈరోజు లైలాండ్ కానీ, బెంజ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు ఇచ్చినటువంటి అలాట్మెంట్లే ఈరోజు చేసాం. ఇంకొక పక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడనే పలమనేరులో మేము స్క్వేర్ ఫీట్కు 300కు ఆ రోజు చిన్నోళ్ళు కదా, అంత వెల్డర్సు చిన్న యూనిట్స్ పెట్టుకునేవాళ్ళని 300 రూపాయలతో ఆ రోజు ఏపీఐసి నుంచి ఇస్తే, వీళ్ళు అధికారంలోకి వస్తేనే ఇంకొక 300 కట్టమన్నారు. అంటే ఇచ్చేసి అలాట్మెంట్ అయిపోయి ల్యాండ్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్గా నువ్వు డబ్బు కట్టమని కట్టించుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు డబ్బుతో ప్రధానం కాదు,
మనం ఇచ్చినటువంటి ల్యాండ్ యూటిలైజ్ అవుతుందా లేదా, మనం చెప్పిన సమయం లోపల వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదా, ఇన్వెస్ట్మెంట్ పెడతానే దానివల్ల గవర్నమెంట్కు మనకు ట్యాక్సెస్ వస్తున్నాయా లేదా అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. కానీ దానిపైన లేకుండా నువ్వు ల్యాండ్కి మళ్ళీ డబ్బు కట్టి ఉంటే వాడు మనిషి మొదలు పెట్టకనే, ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టకనే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందనేది కనీసం అవగాహన కూడా లేకుండా చేసినారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మంత్రి మాట్లాడిన మాటలు కూడా అట్లే ఉన్నాయి. అతను ఇండస్ట్రీస్ మంత్రిగా కోడి గుడ్డు అని మాట్లాడుతూ ఉంటే అతనికి ఏమాత్రం అవగాహన ఉంటుంది? ఇవన్నీ జరుగుతూ ఉండేది రైట్ ఆర్ రాంగా, ఏపీఎస్సీలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఒక అవగాహన ఉంటే చేసుకునేటువంటి పరిస్థితి, ఫోకస్ ఉండాలి. మనం ఒక ఆలోచన పెట్టుకొని ఈ రకంగా చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎట్ట తీసుకురావాలా, ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, తీసుకొచ్చిన తర్వాత ఎంత త్వరగా దాన్ని మనం కంప్లీట్ చేయాలా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము అందుకే కాన్సన్ట్రేట్ చేసాం. నేను వచ్చిన తర్వాతనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1లో వచ్చాం. మనం కంట్రీలోనే నెంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీలో వచ్చాం. అంటే దానిపైన ఫోకస్ పెట్టాలి. వాడికి పర్మిషన్స్ ఎంత త్వరగా ఇవ్వాలా, సింగిల్ విండో సిస్టమ్ కింద అప్లై చేస్తానే ఎంత త్వరగా వాడికి ఇస్తున్నామంటే ఆ నమ్మకం కుదురుద్ది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడికి. ఆ త్వరగా వాడు ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా చేయకుండా పాలసీలు 10 రకాలు మార్చి కొన్ని రోజులు సేల్ అంటారు, కొన్ని రోజులు లీజ్ అంటారు. ఆ లీజ్ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ లీజ్ ల్యాండ్కు నేను అప్పులు ఎట్లా ఇస్తానంటారు. అంటే ఆ రకంగా కన్ఫ్యూజన్ పెట్టుకొని ఆ పాలసీల పైన అవగాహన లేకపోతే వీళ్ళకి ఏ రకంగా ఉందో, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలనేది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు మీ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి నుంచే సర్పంచ్గా చేశారు, రకరకాల పదవులు అనుభవించారు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కూడా చేశారు. అయితే మీ లైఫ్లో చాలామంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు. ఇప్పటి ముఖ్యమంత్రికి అప్పటి ముఖ్యమంత్రికి తేడా ఏంటి? మీకు నచ్చిన ద బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పటి ముఖ్యమంత్రికి ఇదివరకు చేసిన ముఖ్యమంత్రులకు ఎక్కడ పోలిక కూడా చెప్పలేము. నాకు తెలిసిన బెస్ట్ ముఖ్యమంత్రి ప్రజలంతా మా వైపు ఉన్నారని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. ఎవరైనా చెప్పుకోవచ్చు, దానికేముంది, మాటలు చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ బట్ ఈయనకు ఇదివరకు ఉండే ముఖ్యమంత్రులకు అసలు ప్రజాస్వామ్య దేశం ఇది. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంగా ఉండాలి కానీ ఒక ఫ్రాక్షనిస్ట్గా ఒక వర్గానికి నాయకుడిగా ఉండకూడదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక వర్గానికే. చిన్నప్పటి నుంచి ఆ ఫ్రాక్షనిజం వల్ల వర్గానికి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు అట్లా కాదు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక రాజకీయాల సంబంధం లేకపోయినా రాజకీయాల్లో ఒక ఒరబడి, అంటే రాజకీయాల్లో ఆయన ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలిగాడు. పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆయన ఏదన్నా చెప్తే దానిపైన మాట పైన కట్టుబడి ఉండేవాడు. ఆయన ఏం చెప్పినా అది వేదం. ఈయన కూడా చెప్తున్నారు కదా, మాట తప్ప మడం తిప్పమని. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మద్యపాన నిషేధం మాట తప్పదు కదా. మాట తప్పని మడం తిప్పినోడు మద్యపాన నిషేధం ఏమైంది, రాష్ట్రంలో క్యాపిటల్ ఏమైంది, పోలవరం ఏమైంది, ఇవన్నీ మాట తప్పింది కదా. అట్లా మాట తప్పినవి చెప్పాలంటే చాలా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లెళ్ళు బయట, వాళ్ళ ఇంట్లోనే మాట తప్పినాడు, ఇంకా బయట ఏం మాట నిలబెట్టుకుంటాడు అతను. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే చంద్రబాబు అప్పుల పాలు చేస్తే మేము ఇప్పుడు గట్టెక్కిస్తున్నామని ఒక వర్గం చెప్తుంది. అది ఆరోపణ. అది ఆరోపణ అంటే ఎదుటోడి పైన దుమ్మెత్తిపోయడం, తప్పుడు ప్రచారం చేయడం. చిన్న పిల్లని అడిగినా చెప్తాడు, భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాలకు పోయి అడగండి అప్పుల పాలు చేసింది ఎవరని. ఈరోజు అప్పుల పాలు చేస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి, అది జగమెరిగిన సత్యం. కాబట్టి అతను మాటలు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి, యువకులందరికీ కూడా అతను ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. అతనే అప్పారావు అనేటువంటిది స్టాంప్ అయిపోయింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి తన నియోజకవర్గానికి నీళ్లు తీసుకురాలేదు, మేము తీసుకొచ్చే మంత్రి నీళ్ళు అని చెప్పి మన భారీ బహిరంగ సభ కూడా చేశారు. దీని గురించి మీ కామెంట్? అతనికి అర్థమైందో లేదో, పోయిన టర్ములోనే నేనే టెంకాయ కొట్టి నీళ్లు తీసుకొచ్చా. పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడికే చంద్రబాబు నాయుడు వచ్చారు. జిల్లాకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను మొత్తం జిల్లాకి ఎంటర్ అవుతూ ఉండేటట్టుకు నేను మంత్రిగా పోయి నేను టెంకాయ కొట్టి నీళ్ళు తీసుకొచ్చాను. పలమనేరు నుంచి నీళ్లు చంద్రబాబు నాయుడే వదిలేరు. అక్కడ
పలమనేరు బార్డర్ నుంచి కుప్పానికి వెళ్ళే చోట కేసులేసి మధ్యలో ఇబ్బంది పెట్టింది. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిగా ఉండేటువంటి వ్యక్తి, ఈరోజు భరత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఆ రోజు కేసులేసి దాన్ని ఆపడం జరిగింది. దానివల్ల డిలే అయింది, మిగతా పని వల్ల కాదు, కేసుల వల్ల, కోర్టు కేసుల వల్ల అది డిలే అయింది. ఈ రోజుకి ఆ కోర్టు కేసులు అయినాయి. ఆ అబ్స్ట్రక్షన్ కొంతవరకు ఉండింది, దాన్ని క్లియర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 86% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. కుప్పం నియోజకవర్గం మాత్రం, మొత్తానికి కాదు, జిల్లాకు కాదు, కుప్పం నియోజకవర్గానికి మాత్రం. మా దగ్గర అంతా పోయిన టర్మ్లోనే నీళ్ళు ఇచ్చేసాం. బట్ నీ కుప్పం నియోజకవర్గానికి కాదు, అసలు మాకెందుకు ఇవ్వాల నీళ్ళు? ఈ 4.5 సంవత్సరం ఏం బీకుతా ఉన్నావు? ఈ జిల్లాలో ఎప్పుడు ఇచ్చావు నీళ్ళు? నిన్న తీసుకొచ్చి నీళ్లు వదిలి ఒకరోజు నీళ్లు పోతానే ఎండిపోయిన తర్వాత నిన్న చూసింటారు సోషల్ మీడియాలో, మొత్తం పిల్లోళ్ళంతా పోయి పడి కూర్చొని దొల్లాడి ఆ ఇసుకంతా ఎత్తి నీళ్లు కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ్యుడికి తప్పించి ఇంకెవరికి నీళ్లు కనపడడం లేదని క్లియర్ కట్గా సోషల్ మీడియా అంతా గబ్బుగా ఉంది కదా స్టేట్ అంతా. కాబట్టి అతను కాదు నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చే ప్రయత్నం చేసి ఎన్నికలు వచ్చిన తర్వాత కొంత ఆ 10% వరకు ఆగిపోతే ఆ వర్క్ కంప్లీట్ చేసేదానికి కేసులు వేసిన దానివల్ల ఇన్ని రోజులు కూడా జరిగింది. 4.5 సంవత్సరం పట్టిందా నీకు దాన్ని కంప్లీట్ చేయడానికి? ఈరోజు ఎన్నికలకు ముందు నేను నీళ్ళు ఇస్తానని ఒకరోజు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోతే ఎట్లా నమ్ముతారనుకుంటారు జనాలు? అది తప్పు, అతను చెప్పడం ఉండడం పూర్తిగా అవాస్తవం. వైసీపీ ఒక నినాదంతో ముందుకు వస్తుంది, మీరు వినే ఉంటారు, వై నాట్ 175, వై నాట్ కుప్పం అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు పాజిబుల్? నిజంగా 175 అంటే 100% ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరబోతుందా? అంటే ఇక్కడ ఇంకెవరు ఈ రాష్ట్రం వదిలి బయట వెళ్ళిపోతే అది జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మనుషులు లేకుండా వాళ్ళే ఓట్లు వేసుకుంటే 175 నడుస్తుంది. అదే అసలు అర్థం లేనటువంటి క్వశ్చన్ అది. అంటే వాళ్ళు చెప్పడం అర్థం లేనటువంటి విషయం అది. పూర్తిగా 175 అనేది ఏ రకంగా 175 గెలుస్తారు వాళ్ళు? ఈరోజు అసలు కనీసం డబుల్ డిజిట్కి వచ్చేదానికి కూడా కష్టపడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. ఈ రేపు రాష్ట్రంలో పూర్తిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన విసిగిపోయినారు ప్రజలు. అన్ని వర్గాలు విసిగిపోయినాయి. ఈరోజు ఉద్యోగస్తులు విసిగిపోయినారు, వ్యాపారస్తులు విసిగిపోయినారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు కనీసం పులివెందుల్లోనే నీ పైన అంత వ్యతిరేకత ఉంది కదా. ఈరోజు పులివెందుల నుంచి బయటకు చాలామంది కాంట్రాక్టర్లు వస్తున్నారు పనులు చేసుకున్నాడు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి చాలామంది బయట పోయి ముందు నుంచి కూడా పనులు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ తిడుతూ ఉన్నారు. అంటే ఏ రకంగా నీ నియోజకవర్గంలోనే అట్లుంటే నువ్వు మొత్తం రాష్ట్రం అంతా 175 అని చెప్పడం అనేది సింహం సింగిల్గా వస్తుంది, పందులో గుంపులు కానీ ఒక ప్రచారం చేస్తున్నారు సార్. ఒకరిని ఓడించడానికి ఎంతమంది కలుస్తున్నారు అంటే నేను గ్రేటే కదా అని వాళ్ళ వాదన. కింద పడినా కూడా నేను గిల్లేసినాను కదా అనొచ్చు. ఎందుకంటే నేను కింద పడినా కానీ గట్టి గిల్లినానని చెప్పచ్చు. అంతేగాని దానికి దీనికి సంబంధం ఏముంది? ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కలిసి వచ్చేది ఉంది. ఈరోజు ఏం కొత్తగా లేదు. 2014లో ఉన్నాయి, 99లో ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు కమ్యూనిస్టులతో అందరితో కూడా కలిసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దానికి సింగిల్ సింహం వస్తుంది, మిగతా వాళ్ళు కలిసి వస్తారంటే అది అర్థం లేనటువంటి ప్రశ్న. నువ్వు సింగిల్గా వచ్చినా, నువ్వు కలిసి వచ్చినా కూడా రీకి ఓటం అయితే తప్పదు. రైట్. ఇక మీ నియోజకవర్గానికి వస్తే మీరు ఇక్కడ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, మైనారిటీ వసతి గృహాలు, అవన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో అంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తక్కువ సమయంలో చాలా తీసుకొచ్చాం. ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మైనారిటీలకు ప్రత్యేకంగా మేము ముందు నుంచి కూడా, ఎందుకంటే మైనారిటీల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు, పిల్లోళ్ళు కూడా చదువు కొంచెం తక్కువ, చిన్నప్పుడే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారనేది మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటాం మేము కళ్ళతో. ఆ రోజు నుంచి కూడా వాళ్ళపైన విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ దృష్టి పెట్టే ప్రయత్నం చేశాం. వారి కమ్యూనిటీకి సంబంధించి కూడా మొట్టమొదట పుంగునూరులో ఒక షాదీ మహల్, ఆ మసీదుకి సంబంధించినటువంటి షాదీ మహల్ దేశ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలో రాతి మసీద్ అనేటువంటి పురాతనమైన మసీదులో అక్కడ మా ఫాదర్ మొట్టమొదటిగా ఆయన ఏసీడీపీ నిధుల నుంచి కట్టించాడు. అప్పుడు తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు షాదీ మహల్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈ నియోజకవర్గంలో దాదాపు
పలమనేరులో గతంలోనే 2 షాదీ మహల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి దండపల్లి రోడ్లో ఉంది, ఇంకొకటి వచ్చి జెండామఠంలో ఉంది. ఆ 2 షాదీ మహల్కి ఎక్స్పాన్షన్ కావాలన్నారు. నేను అడిషనల్గా డబ్బులు శాంక్షన్ చేయించి ఇచ్చాను. అవి కొంత పని మొదలు పెట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా దానికి డబ్బులు రాలేదు. సొంతంగా వాళ్ళే చందాలు వేసుకొని ఆ పని పూర్తి చేసుకున్నారు. ఇంకొక పక్క మనం వచ్చే దారిలోనే రాయలపేట ఉంది. ఆ రాయలపేటలో కూడా షాదీ మహల్ నేను శాసనసభ్యుడైన తర్వాతనే దాన్ని కూడా కంప్లీట్ చేశాను. అదేవిధంగా బైరెడ్డిపల్లిలో షాదీ మహల్ అనేది నేనే శాసనసభ్యుడిగానే కంప్లీట్ చేశాను. ముత్కూరులో ఒక షాదీ మహల్ కట్టాం. అంటే చిన్న చిన్న ఊర్లో కూడా కట్టాం. ఇది కాకుండా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండేది పలమనేరులో ఉన్నారు కాబట్టి ₹1,00,00,000తో షాదీ మహల్ శాంక్షన్ చేశాం. పలమనేరులో ఒక షాదీ మహల్, వీకోట్లో ఒక షాదీ మహల్. ఆ 2 షాదీ మహల్లు పనులు మొదలుపెట్టి పిల్లర్స్ గ్రౌండ్ మొత్తం ఫౌండేషన్ అయిపోయి పిల్లర్స్ లేపి 5 సంవత్సరాలు దాటింది. 5.5 సంవత్సరం అవుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పిల్లర్స్ అట్లే ఉన్నాయి. ఈ రోజు దాకా కూడా కండ్లకు కనపడుతున్నాయి. ఇంకొక పక్క వాళ్ళ చదువు కోసం ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ముస్లిం ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిలు చదువుకోవడానికి బయటకు పోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అందుకని ఒక మైనారిటీ అమ్మాయిల ముస్లిం మైనారిటీ అమ్మాయిల జూనియర్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ తీసుకొచ్చా 15 కోట్లతో. డబ్బుతో కూడా చేసుకొచ్చాను. అది వీకోట్లో ఫౌండేషన్ వేసి వీకోట్లో మొదలు పెడదాము. ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేసాం. సర్వే నెంబర్స్తో కూడా ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ ల్యాండ్ కూడా వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు నేను తిరగబడి కలెక్టర్తో కమ్యూనల్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఈ పని చేస్తే అని ఆపితే ఈరోజు ఆ ల్యాండ్ ఆగి ఉంది. ఆ స్కూల్ తెచ్చింది ఈరోజు వీకోట్ కన్నా స్కూల్ తెస్తే ఎక్కడో చిత్తూరు లోపల, ఎవరికి తెలియదు, చిత్తూరు లోపల ఒక అద్దె దీంట్లో దాన్ని ఈరోజు దాకా పెట్టుకున్నారు. ఇది కట్టకుండా ఈ ఊర్లో కట్టకుండా, ఎమ్మెల్యే సొంత మండలం ఈ ఊర్లో కట్టకుండా మరి ఎక్కడనో అద్దె భవన్లో తీసుకెళ్ళి ఆడ కట్టేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అదేవిధంగా మైనారిటీస్కు గతంలోనే, ఎందుకంటే మా ఫాదర్ ఉండేటప్పుడే పలమనేరులో మైనారిటీస్కు హై స్కూల్ లేదు, అంటే ఉర్దూ స్కూల్ లేదు. ఉర్దూ హై స్కూల్కు ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్స్ ఇచ్చి ఈరోజు ఉర్దూ స్కూల్ బ్రహ్మాండంగా కూడా ఉంది. అదేవిధంగా వీకోట్లో జూనియర్ కాలేజీలో ఉర్దూ సెక్షన్ నేను తీసుకొచ్చి ఇచ్చా. డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా డిగ్రీ కాలేజీ ఫౌండేషన్ వేసాం. డిగ్రీ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసాం. ఆ ల్యాండ్ను బయట వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలని చూస్తే దానిపైన కోర్టులో తీసుకొచ్చి స్టే చేసి ఈరోజు దాకా ఆపాం. అంటే చేసిన పనులు మైనారిటీలకు అన్నీ కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క రైతుల కోసం మార్కెట్ కమిటీలో 33 ఎకరాలు ఒక మంచి అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ తీసుకురావాలని, ఎందుకంటే పలమనేరులో మార్కెట్ కమిటీ ఉంది, అది మెయిన్ రోడ్లో ఉంది. అక్కడికి రైతులు పోవాలన్నా రావాలన్నా ట్రాఫిక్ ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు ఉంటే సపరేట్గా మార్కెట్ యార్డు హైవేకి మీద తీసుకొచ్చేద్దామని చెప్పి వేరే ల్యాండ్ ఏదైతే మన అనిమల్ హస్బెండరీ ల్యాండ్ ఉంటే అది ఇవ్వలేదంటే కూడా గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పెట్టించి 33 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసి తీసుకొచ్చాం. అది ఈ రోజు దాకా కూడా అట్లనే పడింది. ఇంకొక పక్క కోల్డ్ స్టోరేజ్, ఎందుకంటే వీకోట్లో మొత్తం కూడా వెజిటబుల్స్ చేస్తారు. మాకు దగ్గర బెంగళూరు ఉంది, చెన్నై ఉంది దగ్గర. మా కుప్పం నుంచి కూడా పుష్పుల్ ట్రైన్ ఉంది. అక్కడికి నుంచి మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి రైతులకు అవకాశం ఉంది. అక్కడ కోల్డ్ స్టోరేజ్ తెస్తే ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా ఫౌండేషన్ వేసేసి పైన ఎత్తి ఆ కాంట్రాక్టర్ కూడా చేసిన పని వదిలేసి పేమెంట్లు రాకుండా అర్ధం దాకా కంప్లీట్ చేసేసి అతను వెళ్ళిపోయాడు. ఈరోజు రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ మా దగ్గర ఎక్కువ సెరికల్చర్ ఉంది. గత 4.5 సంవత్సరంగా కేజీకి ₹50 ఇంతవరకు ఇచ్చేవాళ్ళం. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు కూడా బాకీ ఉంది. గవర్నమెంట్ ₹50 సెరికల్చర్ రైతులను ఎంకరేజ్ చేసేదానికి ₹50 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఉంది. ఆ డబ్బులు ఈరోజు దాకా లేదు. వాళ్ళకి సంబంధించి ఫార్మ్ లైన్ ఇచ్చేవాళ్ళం, బిల్డింగ్కు వాళ్ళకి కట్టేటువంటి షెడ్స్కు డబ్బులు ఇచ్చేవాళ్ళం, దానికి సంబంధించినటువంటి పేపర్స్కి ఇచ్చేవాళ్ళం, చంద్రంకి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ కూడా ₹1 కూడా ఈరోజు రైతులకు ఎక్కడిచ్చే పరిస్థితి లేదు. మొక్కలు నాటితే కూడా దాన్ని ఈజీఎస్కి లింకప్ చేస్తే
దానికి కూడా ₹1 ఈరోజు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా సెరికల్చర్ రైతుల్ని నాశనం చేసేసే పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే సెరికల్చర్ ఉంది. కుప్పం, పలమనేర్, పుంగనూరు, హిందూపూర్ ఈ బెల్ట్లోనే సెరికల్చర్ ఎక్కువ ఉంటుంది. ఇది పూర్తిగా కూడా సెరికల్చర్ను నాశనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కైగల్ రిజర్వాయర్ ఎప్పటి నుంచినో బైరెడ్డిపల్లి వాసులు, వీకోటి వాసులు కళ అది శాంక్షన్ చేసి టెండర్స్ చేస్తే ఆ 2 మండలాలకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది, సాగునీరు వస్తుంది. దాన్ని ఈరోజు దాకా కూడా అది కూడా వెనక పక్క ఫారెస్ట్ ప్రాబ్లం ఉంటే స్టేజ్ 1 స్టేజ్ 2 క్లియరెన్స్ తీసుకొచ్చి టెండర్స్ బిల్స్ రెడీ చేసి ఫౌండేషన్ వేస్తే దాన్ని గాలికి వదిలేశారు. ఇంకొక పక్క గంగన్ సిరస్సు అర్బన్ ఏరియాకు మనకు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది వచ్చినప్పుడు గంగన్ సిరస్సు ఉంది. ఆ గంగన్ సిరస్సు కూడా ఫారెస్ట్ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ స్టేజ్ 1 క్లియరెన్స్ నేనే తక్కువ సమయంలో చెన్నైలో స్టేజ్ 1 క్లియరెన్స్ తీసుకొచ్చా. స్టేజ్ 2 క్లియరెన్స్ ఈ రోజు దాకా కూడా దాన్ని మూవ్ చేసేదానికి ఈ ప్రభుత్వానికి అసలు దృష్టే లేదు. అది క్లియర్ అయితే పర్మనెంట్గా పలమనేరు టౌన్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క ప్రతి ఊర్లోనే సిమెంట్ రోడ్లు వేసాం. అంటే దాదాపు 100 కోట్ల రూపాయల సీసీ రోడ్లు తక్కువ సమయంలో కంప్లీట్ చేసాం. ఇంకొక 160 కోట్లు శాంక్షన్ చేస్తే 40-50 కోట్ల రూపాయల రోడ్లు క్యాన్సిల్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసారు. ఆ పనులన్నీ కానీ చేసేసింటే ఈరోజు వాళ్ళు గ్రామాల్లో రోడ్లు వేయడానికి కూడా ఎక్కడ వేయాలని తారాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ పనులన్నీ ఎందుకు ఆపారంటారు? అంటే మీరు స్టార్ట్ చేసి అంటే కంప్లీట్ చేస్తే మీకు పేరు వస్తున్న ఉద్దేశమా, లేకపోతే నిధులు లేక ఆపేశారంటారా? రెండు చేస్తే ఇంకొక పక్క ఈజీఎస్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గానికి 139 కోట్లు. అంటే ప్రతి ఊరు లింక్ రోడ్ లేని ఊరికంతా కూడా రోడ్డు వేసే కార్యక్రమం. అది ఏషియన్ బ్యాంక్ నుంచి నేను మంత్రిగా ఉండేటప్పుడు ఏషియన్ బ్యాంక్ నుంచి లింక్ చేసి తీసుకొచ్చి టెండర్లు చేసి పనులు మొదలుపెట్టాం. దాన్ని కూడా ఈ రోజుకు పూర్తిగా 4.5 సంవత్సరం అయింది. పనులు చేసిన డబ్బులు ఇవ్వరు. చేస్తే మీ మనుషులే టెండర్లు వేసినారు అని నా పైన దుమ్మెత్తిపోస్తారు. నా మనుషులు టెండర్లు వేస్తే ఏముంది, ప్రభుత్వం మీరు ఉంది క్యాన్సిల్ చేసి రీటెండర్స్ పిలవచ్చు కదా, లేదా కొత్తగా శాంక్షన్ చేసి అదే డబ్బులు ఉన్నాయి కదా ఏషియన్ బ్యాంక్లో, ఆ డబ్బులు మీరు క్యాన్సిల్ చేసి టెండర్లు పిలిచి పనులు చేయొచ్చు కదా. నువ్వు చేయలేక ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక అందరిపైన బడి చేసే కార్యక్రమం. ఇంకొక పక్క ఎస్సీ కాంపోనెంట్ కింద ఎస్టీ కాంపోనెంట్ కింద దాదాపు 47 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసాం ఎస్సీ కాంపోనెంట్ కింద. అవి కొన్ని కంప్లీట్ చేసాం. ఎస్టీ కాంపోనెంట్ కింద అసలు చేయలేని పనులన్నీ చేసాం. అంటే ఈరోజు మనం హైవేలో పోతే లోపలికి ఒక 7.5 కిలోమీటర్ పోద్ది. పాపులేషను తక్కువ ఎస్టీ పాపులేషన్. అక్కడికి 7.5 కోట్లు శాంక్షన్ చేయించుకోవచ్చా? ఆ 7.5 కోట్లు అసలు ఆ పాపులేషన్కి మీట్ కాదు, చేయకూడదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండింది. అది దీన్ని కూడా మనం ఓవర్లుక్ చేసి తీసుకొచ్చి ఆ పని కూడా కంప్లీట్ చేయించా. పని కంప్లీట్ చేసిన తర్వాత పోయి శాసనసభ్యుడు బోర్డు వేసుకున్నాడు. బోర్డు వేసుకుంటే నాకేం తప్పులేదు కానీ బట్ పని కంప్లీట్ చేసి ఆ చిత్తశుద్ధి మిగతా వాటిపైన కూడా ఉండాలి కదా అని అంటున్నా. ఆ రోడ్ల పైన ఆ రకంగా అన్ని రకాలుగా. ఇంకొక పక్క రాయలపేట నుంచి ఇప్పుడు మనం వచ్చే రాయలపేట నుంచి డైరెక్ట్గా చిత్తూరుకు ఒక రోడ్డు ఉంది. ఆ మధ్యలో రోడ్డు కనెక్టివిటీ ఫారెస్ట్ ల్యాండ్ వస్తుంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ గతంలో మా ఫాదర్ ఎంపీగా ఉండేటప్పుడు ఎంపీ ల్యాండ్స్ నుంచి రోడ్డు ఫార్మేషన్ చేసాం. ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఆ ల్యాండ్ మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి స్టేజ్ 1 స్టేజ్ 2 క్లియరెన్స్ ఇచ్చేసి ఆ ల్యాండ్ పోయిన ల్యాండ్కు వేరే చోట కూడా ల్యాండ్ వాళ్ళకు అలినేషన్ చేసి వాళ్ళకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి డబ్బు కట్టేసి నేను మళ్ళీ 6.5 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఇక్కడ చిత్తూరు నుంచి మొత్తం పలమనేరుకి వెళ్ళి అటు పోవాల్సిన పనిలే, స్ట్రైట్ క్రాస్ రోడ్డు తక్కువ సమయంలో చిత్తూరుకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి పుంగనూరు కావచ్చు, అందరూ కూడా షార్టెస్ట్ డిస్టెన్స్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్తే. ఈరోజు ఎప్పటి నుంచినో పలమనేరుకు ఒక ఆడిటోరియం, ఎప్పటి నుంచినో ఒక కళాక్షేత్రం లేదని చెప్పి వాళ్ళు అడిగేటోళ్ళు. ఆ కళాక్షేత్రం శాంక్షన్ చేస్తే దాన్ని తీసేసి దాన్ని మనం ఏదో షాపులు కట్టేసుకొని మొత్తం తలా ఒక షాప్ ఎత్తుకుందామని దాన్ని ఆపేశారు. ఇంకొక పక్క బీసీకి సంబంధించి బీసీలు ఎప్పుడు ఇక్కడుండే బీసీలందరికీ మాకు బీసీ భవన్ కావాలన్నారు. ఆ బీసీ భవన్కు ల్యాండే లేదు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాల్యుబుల్ ల్యాండ్ టౌన్ మధ్యలో నుంచి నేనే తీసి హ్యాండ్ ఓవర్ కూడా చేసి 50 లక్షలు శాంక్షన్ చేస్తే దాన్ని కొట్టేసే ప్రయత్నం చేశారు. దానిపైన పోయి బీసీలంతా అడ్డం పెడితే ఆ ల్యాండ్ ఆగింది, డబ్బు కూడా ఉంది, దాన్ని పని చేయరు. ఇంకొక పక్క ఎస్సీలకు 1 కోటి రూపాయలు ఎస్సీలకు 2 అంబేద్కర్ భవన్లు, పలమనేరు టౌన్లోని 2 అంబేద్కర్ భవన్లు ప్లస్ బీకోట్లో 1 కోటి రూపాయలు ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి. ఆ 2 బిల్డింగ్లు వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు. ఎస్టీలు ఆపేశారు.
బీసీలు ఆపేశారు, కాపు భవన్ కూడా ఆపేశారు. కాపుకు సంబంధించినటువంటి కాపు భవన్ మా ఫాదరు ఇదివరకు ఆ కాపులు ఉండే ఏరియాలో ఆయన ఎంపీ ల్యాడ్స్లో నుంచి ఒక బిల్డింగ్ కట్టించాడు. దానికి అడిషనల్గా మాకు భోజనాలకు దానికి దీనికి కావాల్సి వస్తుంది అడిషనల్గా అంటే ఇంకొక 25 లక్షలు నేను శాంక్షన్ చేయొచ్చా, దాన్ని ఆపేశారు. అంటే ఒక రకంగా కాదు, తెచ్చిన పనులన్నీ రోడ్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ఆపేసి ఈరోజు నేనేదో బటన్ నొక్కేస్తున్నా, డబ్బులు ఇచ్చేస్తున్నా, నేను చేసేస్తున్నాను అని చెప్పే మాటలు చెప్పే పరిస్థితి తప్పించి వీటిపైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితే లేదు. ఇంకొక పక్క డ్రింకింగ్ వాటర్కి సంబంధించి లేదు. అవసరం ఉంది, ఏది అవసరమో ఏది లేదో వాళ్ళకు సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. నేను ఇది చేసేస్తున్నా కదా, డైరెక్ట్ డబ్బులు ఇచ్చేస్తున్నా కదా, నాకు ఇంకేం అవసరం లేదు, ఎవడన్నా సావు నేను అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందో ఆ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలా. పూర్తిగా కూడా వాళ్లకు ఒక అవగాహనే లేకుండా గతంలో చేసినటువంటి పనులన్నీ ఈరోజు అగ్రికల్చర్ భవన్ ఉన్నది, కోర్టు బిల్డింగ్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ నేను శాంక్షన్ చేసి పెట్టా, మొత్తం ట్రెజరీ బిల్డింగ్స్ శాంక్షన్ చేసి ఆ ట్రెజరీ బిల్డింగ్ అవన్నీ కొంచెం కంప్లీట్ అయినాయి. బట్ ఇవన్నీ కూడా చేసినవన్నీ కూడా అర్ధర్థం ఆపేసి చేసినట్టు ఫుల్ఫిల్ చేయకుండా వదిలిపెట్టేస్తే ఎవరికి లాభము, ఏ రకంగా లాభము? ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినవన్నీ నేను వీడికి నిలిపేస్తున్నా, ఇదంతా నేను చేసే నా బాధ్యత కాదు అని అనుకుంటే ప్రజా సొమ్ము కదా అది. ఇప్పుడు ఏది చేసినా ప్రజల సొమ్ము పెడుతున్నాం కానీ మన సొంత డబ్బులు పెట్టట్లా. ప్రజా సొమ్ము పెట్టినప్పుడు ప్రజల దగ్గర నుంచి కొంత పనులు చేసి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి నేను ప్రభుత్వం మారింది, నేను చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో, గత తెచ్చినోడికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచనతో మొత్తం ఆపేస్తే కనీసం వీళ్ళు ఏ రకంగా పాలన చేస్తారనేదన్నా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదన్నీ కరెక్ట్ కాదు, వాళ్ళ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఈ ఒరబడి కరెక్ట్ కాదు. ఎందుకంటే గతం నుంచి మేము రాజకీయాల్లో చూస్తున్నాం కానీ ఈరోజు రాజకీయాల్లో నేను గెలవచ్చు, లేదు ఇంకొకరు గెలవచ్చు, ఒక పార్టీ గెలవచ్చు, లేదు ఇంకో పార్టీ గెలవచ్చు, ఎవరు వచ్చినా ప్రజలకు పనిచేసేదానికే మనం వస్తున్నాం. మన సొంతానికి కాదు కదా, మన వ్యాపారాలకు కాదు, మన సొంతానికి కాదు. నిజంగా మనకు సొంతానికి కావాలంటే మనం ఇంకో పని చేసుకోవచ్చు. ఇంత సమయం ఇక్కడ కూర్చొని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లే. మనం ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని అనుకునేటప్పుడు చేసే పని మంచిదైనప్పుడు ఎందుకు కంటిన్యూ చేయరు, ఎందుకు దాన్ని ఆపేస్తారనేది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మైనారిటీలో ఎక్కువ ఉండేటువంటి మైనారిటీలకు ఇన్ని పనులు ఆపేసి మైనారిటీల గురించి మాట్లాడితే ఏం అర్థం ఉంటుంది? ఈరోజు ఎస్సీలకు చేసే పనులన్నీ ఆపేసి ఏముంటుంది? వాళ్ళకి ఈరోజు ఒక లోన్ రావట్లే. ఎస్సీ కార్పొరేషన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, అన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చే పనులే. గత ప్రభుత్వంలో నేను ఇచ్చినవే 100 ఉన్నాయి, కార్లు ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్ నుంచినే ఓపెన్ అన్ని కార్లు ఇచ్చా. ఒక ఎస్సీకి సంబంధించినటువంటి కాంపోనెంట్కి డబ్బులు ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఇన్నోవాలు ఇచ్చాము, జేసీబీలు ఇచ్చాము, రకరకాలైనటువంటి ఇవన్నీ ఇచ్చి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ సొంతానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. వాళ్ళు అసలు ఈరోజు ఆలోచన లేకుండా ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అయితే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఆ గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయలకి భోజనం ఆ పథకం కింద అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఆ క్యాంటీన్లు ఇప్పుడు మూసేశారని తెలిసింది. మీరు కూడా ఏదో గత కొద్ది రోజులుగా భోజనాలు పెడతామని తెలిసింది. ఎలా ఉంది సార్ ఆ ప్రోగ్రామ్? గత ప్రభుత్వంలో 2 పెట్టాం. ఒకటి పలమనేరులో, ఒకటి వీకోటలో. వీకోట పెట్టింది మొత్తం కూడా డెమాలిష్ చేసి తీసేసి అక్కడ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక్కడ బస్ స్టాండ్లోనే కట్టాం. ఈరోజు కూడా అట్లే ఉంది, మీరు పోయి చూసినా కనపడుతుంది. ఆడికి పోయి చూస్తే దాని లోపల మొత్తం యూరినల్ పక్కనంతా పాస్ చేసి లోపల మొత్తం లిక్కర్ బాటిల్స్, రకరకాలైనటువంటి చెత్త. దానిపైన వాళ్ళకు ఉండే దృష్టి ఆ రకంగా ఉంది. ఇంకొక పక్క 5 రూపాయలకు ఎక్కడి నుంచినో వస్తారు పాపం, వాళ్ళకు భోజనం పెట్టేది మంచి కార్యక్రమం. నిజంగా నీకు ఎన్టీ రామారావు పేరు ఇష్టం లేకపోతే మీ తండ్రి పేరు పెట్టుకోవచ్చు కదా, రాజన్న క్యాంటీన్గా మార్చేసి. ఇప్పుడు ఎట్లా రంగులు మారుస్తున్నావు కదా, మేము వేసినప్పటికీ బిల్డింగులకు రంగులు కొట్టేసుకుంటున్నావు, మేము వేసిన ఓవర్ హెడ్ ట్యాంకులకు రంగులు కొట్టేసుకుంటున్నావు, ఫోన్లకు కూడా రంగులు కొట్టేసుకుంటున్నావు. దానికి కూడా రంగులు కొట్టేసి నువ్వెందుకు రాజన్న క్యాంటీన్గా పెట్టి చేయలేదో నాకైతే అర్థం కావడంలే. అంటే ఒక మూర్ఖపు ఆలోచన తప్పించి ఏముంది? నువ్వు ఆపేసావు కాబట్టి మేము సొంతంగా ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. దాదాపు 309 రోజులుగా కంటిన్యూ అవుతా ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల నిన్నటి నుంచి కూడా ఆపేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిందాక కంటిన్యూగా మీ సొంత నిధులతోనే కంప్లీట్గా నేను ప్లస్ ఆ రోజు ఎవరైనా
స్పాన్సర్ చేసేటవాళ్ళు, వాళ్ళ పుట్టినరోజులో లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒకరోజు స్పాన్సర్ చేసేటవాళ్ళు. అట్లా ఏమన్నా స్పాన్సర్స్ వస్తే ఎన్ని రోజులు సాగుతుంది సార్ ఈ కార్యక్రమం? ఇది 309 రోజులు కంటిన్యూగా చేస్తాం, నిర్విరామంగా ఏ రోజు ఆపకుండా చేస్తాం. రైట్. ఇకపోతే మీ నియోజకవర్గానికి సంబంధించి కొంతమందికి ఇళ్ల సమస్య ఉందని మాకు తెలుస్తుంది సార్. ఎందుకంటే చాలామందికి ఇల్లు రాలేదు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఆ సమస్యను మీరు రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిష్కరిస్తారు? అంటే గత ప్రభుత్వంలోనే ఇక్కడ టిట్కో హౌసెస్ శాంక్షన్ చేశాం. వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. లబ్ధిదారులు మొత్తం 25,000, 50,000 ఆ సైజుని బట్టి డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత ఒక చోట ల్యాండ్ అలాట్ చేసాం. ల్యాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత వేరే ల్యాండ్ తీసుకున్నాం. ల్యాండ్ అలాట్ చేసి లెవెల్ చేసి ఫౌండేషన్ కూడా మొదలు పెట్టేసాం. గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఆపేశారు. ఆపేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికో ల్యాండ్ మాత్రం పట్టాలు 2 సెంట్లో 1.5 సెంట్లో చేసి పట్టాలు ఇచ్చేసారు. బట్ డబ్బులు కట్టిన టిట్కో వాళ్ళకి ఈరోజు దాకా కూడా డబ్బులు ఇలా. వాళ్ళందరూ కూడా పాపం చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు, కూలికి పోయేటోళ్ళు, లేదా రోడ్లో అరటి పండ్లు అమ్మేటోళ్ళు, చిన్న చిన్న కూలికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ డబ్బులన్నీ కూడా తీసుకొని ఈ రోజు దాకా కూడా మున్సిపాలిటీలో వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో మేము ఏదైతే అనుకున్నామో టిట్కో హౌసెస్ ఏదైతే కట్టాలనుకున్నామో, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో 100% రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అవకాశం కానీ కల్పిస్తే వాళ్ళందరికీ నిజంగా అర్హులైనటువంటి పేదలకందరికీ 100% ఆ హౌసింగ్ స్కీమ్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమం డెఫినెట్గా తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటున్నాం, బీకోట తీసుకుంటున్నాం, అర్బన్ ఏరియాస్లో తీసుకుంటున్నాం, రూరల్ ఏరియాస్లో కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం. అయితే మీరు ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు సార్. గత కొద్ది రోజులు అంటే ఎప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పారు, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల మీద తిరుగుతుంటాను. సో మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలను పలకరిస్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు. మీ దృష్టికి ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాల్లో ప్రధానంగా ఏమేమి సమస్యలు వినిపించాయి సార్? రేపు మీరు గనక ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపించబోతున్నారు? ఇప్పుడు ఏవైతే నేను శాంక్షన్ చేసి ఆగిపోయాయో అవి గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులే. అవన్నీ 100% మళ్ళా వాటిని రీశాంక్షన్స్, కొన్ని క్యాన్సిల్ అయ్యేటట్టు రీశాంక్షన్స్, కంటిన్యూటీ ఉండేటివి, ఆగిపోయేటట్టు ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేయిస్తాను. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పార్టీనే ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఇంటికి ఫ్రీగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది మా పార్టీ యొక్క మేనిఫెస్టోలోనే ఉంది. అది టోటల్గా ఆ సమస్యను మేము పార్టీ పరంగానే కంప్లీట్ చేస్తాం. ఇంకా నా వరకు నా నియోజకవర్గంలో నన్ను గెలిపించిన తర్వాత నేను చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి యూత్ ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నారు. గతంలో నాకు 1 సంవత్సరం 1.5 సంవత్సరం అవకాశం దొరికినప్పుడు ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్, పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఈరోజు మళ్ళీ ఇది మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావడానికి ఒక అవకాశం ఉంది. ఈరోజు మాకేదైతే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వీటి మధ్యలోనే ఎప్పుడైనా లేదంటే బెంగళూరు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ అప్ టు కర్నూలు, ఈ సెంటర్లోనే మనకు ఎప్పుడు ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందనేది నాకు ముందు నుంచి ఒక అవగాహన ఉంది. దానిపై ఓకే, ఈ నియోజకవర్గం పైన కూడా ఒక ఆలోచన ఉంది, ఒక అవగాహన ఉంది. అది చేద్దాం అనుకున్నా కానీ సమయం చాలలేదు. ఇక్కడ ఒక 2-3 చోట్ల కొంచెం మంచి ఇండస్ట్రీస్ రావడానికి ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం కూడా జరిగింది గతంలోనే. బట్ తక్కువ సమయం నాకు అవకాశం దొరికింది కాబట్టి చేయలేకపోయాను. ఈసారి కానీ వస్తే, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎక్స్ప్రెస్ వే, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వస్తుంది. ఆల్రెడీ నేషనల్ హైవే ఒకటి బ్రహ్మాండంగా 4 లైన్ అయిపోయింది. కనెక్టివిటీ రోడ్స్ అంతా అయిపోయినాయి. ఇటు బెంగళూరు దగ్గర ఉంది, ఇటు చెన్నై దగ్గర ఉంది. తక్కువ సమయంలో చెన్నైకి వెళ్తాం. ఎక్కువగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ లొకేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ల్యాండ్ పూల్ చేసేదే పెద్ద కష్టం. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ల్యాండ్స్ అయిపోయాయి. అక్కడ ల్యాండ్స్ ఎక్కడెక్కడ పూల్ చేసుకోగలమో చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కు ఆల్రెడీ మాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఏ అవకాశం ఇచ్చినా, ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత నాకు ఉండేటువంటి నాలెడ్జ్ ప్రకారం శాసనసభ్యుడిగానే నాకు చేయడానికి నాకు అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం వరకు. కాబట్టి నేను దాని ప్రకారం ఒక విజన్ ఉంది. ఆ ప్రకారం నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా నేను చేసే కార్యక్రమం చేస్తాను. దాని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ గతంలో కూడా ఇక్కడ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈరోజు కుప్పంలో షాహీ కావచ్చు, అదేవిధంగా వీకోట్లో ఒకటి,
ఇక్కడ మన 4 రోడ్స్లో కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ని తీసుకొచ్చి అక్కడ ఉమెన్కు సంబంధించినటువంటి కుట్టుకు సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్కి తీసుకోవడానికి అవి కూడా తీసుకొచ్చి అది నడుస్తూ ఉంది. అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి అటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఉమెన్ కూడా ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మందికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి దాని రకాలుగా ప్లాన్ చేసుకొని ఈ నియోజకవర్గం చేసేదానికి ప్రధానంగా యూత్ కోసం ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతుల కోసం ఆల్రెడీ చేస్తున్నాం, అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే సరిపోతుంది. ఇంకా కమ్యూనిటీస్ పరంగా వాళ్లకు ఆల్రెడీ శాంక్షన్స్లోనే అన్నీ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేస్తే కూడా పూర్తి స్థాయిలో అయిపోతుంది. నేను ఏదైతే గతంలో అనుకున్నానో, ఏదైతే నిలిచిపోయాయో అవి చేస్తేనే మ్యాక్సిమం 80 to 90% ఫుల్ఫిల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అటు చంద్రబాబు గారితో కావచ్చు, ఇటు లోకేష్ గారితో కావచ్చు, వీళ్ళిద్దరితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. రేపు కనుక 24 ఎలక్షన్స్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవి వస్తుందని ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అది నా చేతుల్లో ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారా? పోనీ నేను గతంలో కూడా ఆశించాల, మీకు చెప్తే నీకు వేరే రకంగా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఆయనకి ఇంతవరకు నాకు తెలిసి నేను అసెంబ్లీకి కూడా ఇప్పుడు ఆయన బీఫామ్ ఇంతవరకు నేను అడగలే. బీఫామ్ పంపించేటోడు ఆయనే, మంత్రి కూడా నన్ను చేయమని నేను అడగలే, ఆయనే పిలిచి మంత్రిని చేశాడు. మా తండ్రి గారితో కూడా ఎక్కువ అటాచ్మెంట్ చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ఉంది. మాకు ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా అటాచ్మెంట్ ఉంది. ఆ తర్వాత లోకేష్ బాబుతో పాదయాత్ర జరిగినప్పుడు ఆయనతో టోటల్గా రాయలసీమ అంతా నేనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అసలు ఉంటానని కూడా అనుకోలే, ఈ నియోజకవర్గం దాకా ఉంటానేమో అని అనుకున్నా. కుప్పం నుంచి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కంటిన్యూగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎక్కడికంటే అక్కడ అబ్స్ట్రక్షన్ చేయడం, కేసులు పెట్టడం చేస్తూ ఉంటే ఇంక నిలబడాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనతో నిలబడే పరిస్థితి రాయలసీమలో వచ్చింది. రాయలసీమ దాటిన దాకా, నెల్లూరు జిల్లా దాటిన దాకా ఆయనతో సెయిల్ అయ్యా. కాబట్టి ఆయనతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాతో ఉంది. బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఏం అడిగినా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఒకవేళ మంత్రిగా ఉండే చేయాలనేది ఏం లేదు, మంత్రిగా లేకపోయినా నా నియోజకవర్గానికి నేను చేసుకోవచ్చు. మంత్రిగా అయితే జిల్లా వాళ్ళకి చేయొచ్చు. ఈ నియోజకవర్గంలో నేను మంత్రి అయినా కాకపోయినా పెద్ద రాష్ట్రం మొత్తం కూడా చేయొచ్చు మంత్రిగా. ఈ నియోజకవర్గం వరకు నేను మంత్రి కాకపోతేనే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే నేను ఎప్పుడు 24 గంటలు ఏడే ఉండొచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. నేను మంత్రి అయితే జిల్లా మొత్తం, బయట రాష్ట్రం మొత్తం పనిచేయాలి. మంత్రి కాకపోతే నా నియోజకవర్గానికి నేను పని చేసుకోవాలి. కాబట్టి ఎట్లయినా ఏం జరిగినా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీ మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి, 4-5 కేసులు ఉన్నాయని తెలిసింది సార్. అసలు ఏం కేసులు అవి, ఎందుకు పెట్టాల్సి? 4-5 కాదు, 30 కేసులకు పైన ఉన్నాయి, 33 కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? అన్నీ ఇవే తప్పుడు కేసులు, అన్నీ కూడా ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తే కేసులు. అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి ముందర ఎప్పుడు పోలీసులు. నేను మంత్రిగా ఉండేటప్పుడు కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారు ఇంటి ముందర. ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే మొత్తం ఇంటి ముందరకు వచ్చేస్తారు. ఎప్పుడో రాయదుర్గంలో గతంలో 2007లో మేము ఒక గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ పైన పోయి పోలీస్ స్టేషన్లో చేస్తే ఆ కేసు కూడా మాకు తెలియకుండా ఉంది. మొన్నటిదాకా బయట రాలా. 2019 తర్వాత ఆ కేసు మళ్ళీ ఫోర్స్లోకి తీసుకొచ్చారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నాం. ఇంకొక పక్క మన చంద్రబాబు నాయుడుతో పోయిన దానికి అటెంప్ట్ మర్డర్ కేసు, ఆర్మ్స్ యాక్ట్, నేను వెపన్తో ఫైర్ చేసి చంపేయమన్నాను అని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు నా పైన. నాన్ బెయిలబుల్, 2.5 నెలల బయట ఉన్నాం, బెయిల్ కూడా రాలా, 2.5 months బెయిల్ రాలా. ఆయన పాపం దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన జైలుకి పోవాల్సి వచ్చింది. మేము పోతామంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే. నువ్వేం తప్పు చేసి నన్ను జైల్లో కూర్చుంటావు, వద్దు నువ్వు పో బయట అన్నాడు. అందుకని మేము బయట ఉండి మళ్ళీ బెయిల్ యాంటిసిపేటరీ తీసుకొని మళ్ళీ వచ్చాం. అట్లా చాలా కేసులు, రకరకాలైనటువంటి కేసులన్నీ, అన్నీ 353లు, రకరకాలైన కేసులన్నీ పెట్టారు. మేము డీజీపీ కూడా రాసాం, మాకు తెలియకుండా ఎన్ని కేసులు పెట్టారో తెలీదు. డీజీపీ ఆఫీస్లో కూడా కేసులు ఉన్నాయి. పార్టీ ఆఫీసులో నుంచి ఆ డీజీ ఆఫీస్ మీద ధర్నా చేస్తే దానిపైన కూడా ఒక కేసు ఉంది. ఈ జిల్లాలో, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో కేసులు ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో కేసులు ఉన్నాయి, తిరుపతి జిల్లాలో కేసులు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో కేసులు ఉన్నాయి, అనంతపూర్ జిల్లాలో కేసులు ఉన్నాయి. ఒక జిల్లా కాదు. అందుకే డీజీపీకి రాసి మా పైన ఎన్ని కేసులు పెట్టినావో చెప్పబోయా అంటే వాళ్ళు కూడా సక్రమంగా చెప్పట్లే. ఇప్పుడు 26, 27 ఇచ్చారు. నాకు తెలిసి ఒక 30-33 కేసులు ఉంటాయని అనుకుంటున్నాను. స్వయంగా చంద్రబాబు గారే ఒక సభలో మాట్లాడుతూ
ఇది కేవలం కక్షపూరిత పాలన, మా పైన కక్ష తీర్చుకున్నారని చెప్పి ఆయన ప్రకటించారు. రేపు గనక మీరు అధికారంలోకి వస్తే మీ పాలన కూడా కక్షపూరితంగా ఉంటుందా, లేకపోతే ఫ్రీగా వదిలేస్తారా? అంటే వాళ్ళు చేసింది మేము చేస్తే వాళ్ళకు మాకు ఏం అర్థం ఉంటుంది? వాళ్ళందరిపైన ఖర్చు పెట్టుకొని నాకు ఓటేయినోడి పైన అంతా నేను రోజు ఇబ్బంది పెడతానను, లేదా నేను అందరినీ బెదిరించేసి నేను రాజకీయాలు ఎదగాలని అనుకుంటే డెఫినెట్గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అట్లని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాల్సిందే. ఈరోజు ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే నిజంగా తప్పు లేకుండా ఇటుపక్క ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళకు నష్టం కలిగించి వాళ్లకు సమస్యలు సృష్టించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే మళ్ళీ భయపడాలి బయట వాళ్ళు. అటువంటి వాళ్ళపైన మేము రివెంజ్ తీసుకొని, రివెంజ్ అనేది కానీ అటువంటి వాళ్ళపైన మేము దృష్టి పెట్టి శిక్షించాలి. కానీ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేసినట్టు పనికిరాని పనులన్నీ చేస్తే ఇంక వాళ్ళకు మాకు తేడా ఏముంటుంది? వాడు ఎరుముండు అయినప్పుడు మేము ఎరుముండు పని చేస్తే ఇద్దరు ఎరుముండులే కదా, ఇద్దరు తప్పుడోళ్ళు అవుతాం కదా. కాబట్టి వాడు చేసిన తప్పులు మేము చేయము, అట్లని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది. ప్రధానంగా మీరు పోలీస్ అధికారులని ప్రభుత్వ అధికారులని అంటున్నారు. మీరు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి. రేపు మీరు వచ్చినా కూడా మీరు చెప్పింది వాళ్ళు చేస్తారు. సో ప్రభుత్వ ఉద్యోగులను తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి అంటే ఏదంటే అది చేయడమేనా? ప్రభుత్వ ఉద్యోగం అయితే అధికారం చెప్తే నువ్వు ఏం చెప్తే అది చేస్తావా? చేయవు కదా. ఇదివరకు ఎవరు చేసేటోళ్ళు కాదే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారులు, మంత్రులు చెప్పినంత మాత్రాన, లేదంటే ఎవరు చెప్పినంత మాత్రాన నేను ఏదంటే అది నీ మనసుకు నచ్చని పనులన్నీ చేస్తారా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయమంటే చేస్తారా? ఊరికే వాడి మీద పోయి దారిని పోయి వాడి మీద నువ్వు కేసు పెట్టేసి వాడిని లోపల ఏంటి వేసేస్తారా? అది తప్పు కదా. తప్పు చేసింటే శిక్షించు. తప్పు చేయకుండా నువ్వు శిక్షిస్తానంటే నువ్వు వాడు చేసిన పని అంతా నువ్వు చేస్తే అది ఎట్లా కరెక్ట్ అనుకుంటావు? అది తప్పు. అందుకే చెప్తుంది అట్లా చేసిన అధికారులు కూడా శిక్షపడాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంది. నీ ఉద్యోగం కోసమో నువ్వు వీడు పని చేయాలనో నువ్వు ఏదంటే అది చేస్తే ఎట్లా? నీకు ఉద్యోగం ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట చేస్తావు, అక్కడ కాకపోతే ఇంకో చోట చేస్తావు. ఎక్కడైనా నీ ఉద్యోగం ఎవడు బీకలేడు కదా. నీ ఉద్యోగం బీకలేడు, నీ మనస్సాక్షిని ఎవడు తీయలేడు. కాబట్టి నీకు నచ్చినట్టు చేయి. నీకు ఏది నచ్చితే, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. ఎందుకు భయపడతావు అంటున్నా. అందుకని ప్రభుత్వ ఉద్యోగుల పైన మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులను మీరు మనుషులుగా పనిచేయండి, మనస్సాక్షితో పనిచేయండి. వాళ్ళు చెప్పిన తప్పులన్నీ చేయొద్దండి అనే కదా మేము చెప్తున్నాం. సో మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో జత కట్టారు. అయితే ముస్లిమ్స్ బీజేపీకి దూరంగా ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అని ఒక ముద్ర పడింది ఆ పార్టీ మీద. ఈరోజు మళ్ళీ మీరు బీజేపీతో కలిస్తే ముస్లిమ్స్ ఓట్లు కోల్పోయే అవకాశం ఉందని అంటే మీరు అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మైనారిటీస్ ఉన్నారని. సో ఆ ఓట్లు కోల్పోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మైనారిటీస్కు వ్యతిరేకం కాదు. దానికి ఉదాహరణ ఈరోజు ఏం కొత్తగా బీజేపీతో పోయేది కాదు. 99లోనే వాజ్పేయి గారు ఉండేప్పుడే బీజేపీతో వెళ్ళడం జరిగింది. ఆ రోజే అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఆయన తీవ్ర ప్రయత్నంలోనే అది జరిగిందనేది జగమెరిగిన సత్యం. ఇంకొక పక్క బీజేపీతో ఎప్పుడు కలిసి ఉన్నా ఎక్కడ కానీ మత ఘర్షణలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మత ఘర్షణలు లేవు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు మత ఘర్షణలు జరిగాయి. ఇంకొక పక్క బీజేపీ ఏదైనా చేస్తుందనేటువంటి భయము మైనారిటీస్కు ఉంటే ఎక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ మత ఘర్షణలు చేయడం కానీ ఎక్కడ అటువంటి సందర్భాలు, సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. అది పార్టీ పరంగా, చంద్రబాబు నాయుడు గారి పరంగా. అప్పట్లోనే 2014 నుంచి 19 మళ్ళా ఎన్డీఏలో ఉండేటప్పుడు చాలా కార్యక్రమాలు మైనారిటీస్ చేశారు. 99లోనే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇవ్వడం,
ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడే 14 నుంచి 19 దాకా సేమ్ థింగ్ కొనసాగించడం, వాళ్లకు దుల్హన్ పథకం పెళ్లి చేసుకుంటే ఇవ్వడం, రంజాన్ తోఫాలు ఇవ్వడం, పండగలను గౌరవించడం, పిల్లోళ్ళ చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, విదేశీ విద్య పోవాలంటే వాళ్ళు చదివించడానికి బయటకు పంపించడం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం, వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, ఉపాధి పరంగా, సంక్షేమం పరంగా అన్నీ కరెక్ట్గా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం కంటే కూడా అప్పట్లోనే బ్రహ్మాండంగా జరిగాయి అనేది అది జగమెరిగిన సత్యం. అది పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారి పరంగా ఈ రాష్ట్రంలో తీసుకున్నది. ఈ నియోజకవర్గ పరంగా, ఈ ప్రాంతం పరంగా మా తండ్రి గారు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు మైనారిటీస్కి చేయాల్సిందంతా ఫస్ట్ ప్రయారిటీ కింద చేసుకుంటూ వచ్చాం. మొదట వాళ్లకు ఆ కమ్యూనిటీని గుర్తించి వాళ్ళకి చేయాలనే ఆలోచన రావడమే మేము చేసింది. వాళ్ళకు కావాల్సినటువంటి పుంగనూరులో ఐటీఐ కావచ్చు, ఎడ్యుకేషన్ వాళ్లకు ఉర్దూ స్కూల్స్ కావచ్చు, పక్కన పోతే కనపడతాయి ఉర్దూ స్కూల్స్ అన్నీ. మేము తెచ్చిన ఉర్దూ స్కూల్స్ హై స్కూల్స్ ఇక్కడ దాదేపల్లి ఉంది పక్కన, పుంగనూరు కాన్స్టిట్యున్సీలో దాదేపల్లి హై స్కూల్స్ కానీ ఉర్దూ స్కూల్లో ఉర్దూని ఎంకరేజ్ చేసిందే మా ఫాదర్. ఓకే. ఆ తర్వాత పలమనేరులో కూడా ఈరోజు ఉర్దూ స్కూల్ ఉందంటే ఆయన తెచ్చిందే. ఈరోజు షాదీ మహల్ ఉన్నాయంటే ఆయన తెచ్చిందే, నేను తెచ్చిందే. షాదీ మహల్ పలమనేరు ఇప్పుడు అన్నీ నేను చెప్పినవన్నీ, ఏది రాయలపేట, ముత్తుకూరు, బైరెడ్డిపల్లి, వీకోట, పలమనేరు, ఇవన్నీ కూడా అన్ని చోట్ల మైనారిటీస్ ఎక్కడ ఉన్నారు అక్కడంతా తెచ్చింది ఆయన, తర్వాత నేను. మొన్న శాంక్షన్ చేసింది మేమే. ఉర్దూ సెక్షన్ పెట్టించింది నేనే వీకోట్లో. అమ్మాయిలు చదువుకోవాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది నేనే. వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ స్కూల్ ఊర్లో పెడితే కానీ అమ్మాయిలు చుట్టుపక్కల అక్కడ చదువుకుంటారని ఆలోచన. అంటే మైనారిటీస్కు ఎప్పుడూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా మా కుటుంబం, మేము పర్సనల్గా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ మంచిగా చేరే కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ బీజేపీ ఉందా లేదా ఇంకొకటి ఉందా అనేది అప్రస్తుతం. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నారు, ఆ తర్వాత నేను నియోజకవర్గంలో ఉంటా. అన్నీ దాటుకొని నా దగ్గరికి రావాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి వస్తే, వాళ్ళకి ఏదైనా నిజంగా ఇబ్బంది జరిగితే నేను వాళ్ళ ముందర నిలబడేదానికి నేను సిద్ధంగా ఉంటా. వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళ మనస్సాక్షికి కానీ, వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ మనోభావాలు కానీ దెబ్బతినే పరిస్థితి కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా నేను తీసుకొని చేయడంలో ఎక్కడ అనుమానం లేదు. ఇదేదో రాజకీయాల కోసమో, రేపు ఎన్నికల కోసమో ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం కాదు. నేను చరిత్ర చెప్తున్నా, 30 ఏళ్ళ చరిత్ర చెప్తున్నా. 30 ఏళ్ళ నుంచి ఒకసారి వెనక్కి చూస్తే ఈరోజు మైనారిటీస్కి ఎక్కడ మేము ఉన్నప్పుడు అన్యాయం జరగల, చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితో కలిసినప్పుడు జరగల, చంద్రబాబు నాయుడు మోడీతో కలిసినప్పుడు ఇక్కడ అన్యాయం జరగల. ఈరోజు అన్యాయం జరుగుతుందని ఎందుకు అనుకుంటాం? ఈరోజు ఇక్కడ అన్యాయం జరిగే పరిస్థితి లేదు. మేము మైనారిటీస్ ఖచ్చితంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కేంద్రంలో మోడీ మళ్ళా ప్రధానమంత్రి అవుతాడనేది మొత్తం దేశమంతా కోడైకి వస్తూ ఉంది. ఈరోజు మోడీ అక్కడ ప్రధానమంత్రి అయితే అక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేదానికి మేము మధ్యవర్తులుగా పనిచేస్తామే కానీ, అక్కడి నుంచి ఏమైనా చెడ్డ వస్తే మేము ఎందుకు తీసుకొస్తాం? ఇక్కడ మేము అడ్డుకుంటాం కదా, అది జరిగే పరిస్థితి కాదు. కాబట్టి దాన్ని మైనారిటీస్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నాకు కూడా మైనారిటీస్కు మా పైన కూడా ఆ నమ్మకం ఉందని నేను నమ్ముతున్నా. అదే రకమైన నమ్మకాన్ని నేను కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ సెక్యులర్ దేశం ఇది, సెక్యులర్ రాష్ట్రం ఇది. సెక్యులర్ భావాల్ని గౌరవించేవాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ప్రత్యేకంగా మేము పర్సనల్గా సెక్యులర్ భావాల పైన గౌరవించేవాళ్ళం మేము. ఇక్కడ సెక్యులర్కి దీనికైనా అన్యాయము, నష్టము జరిగితే అన్ని వర్గాలను, అన్ని కులాలను, నాట్ ఓన్లీ మైనారిటీస్, అన్నీ ఈరోజు క్రిస్టియన్, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అందరూ కూడా, అందరికీ ఎవ్వరికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా మా పైన ఉంది. మేమందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ రకంగా మేము ముందుకెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళని మనం ఒప్పించుకుంటాను. మైనారిటీలను ఖచ్చితంగా మా పైన ఉండేటట్టుగా నేను చేసుకోగలను నమ్ముతున్నాను. రైట్ సార్, చాలా టైం ఇచ్చారు మీరు మా కోసం. ఫైనల్గా
ఈ వేదిక నుంచి మీ నియోజకవర్గానికి రేపు మీరు కనుక అధికారంలోకి వస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు ఫైనల్గా? ఈ రాష్ట్రం అన్యాయం జరిగింది. 2019 తర్వాత ఈ రాష్ట్రం పూర్తిగా కూడా నష్టపోయింది. ఆల్రెడీ విభజన అయిన తర్వాత రాష్ట్రం నష్టపోయింది. దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ జగన్ వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం చేసేసాడు. ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకం పైన ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీరు కూడా ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి అవినీతి కానీ, ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి అక్రమాలు కానీ ఇవన్నీ ఆపాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలా, వేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నాకు మీరు బలపరచాలా, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపించాలా. అట్లా గెలిపించిన తర్వాత మీకు అండగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలను ఇక్కడే ఉండే మనిషిగా ఎప్పుడు అవసరం వచ్చినా, నడిరాత్రి అవసరం వచ్చినా, మీకు నడిబొడ్డున పలమనేరు పట్టణంలో కావచ్చు, ఇక్కడ గ్రామంలో కావచ్చు, ఇక్కడే కాపురం ఉండేటువంటి వ్యక్తిగా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ గతంలో నేను ఏవైతే తీసుకొచ్చానో అవన్నీ కంప్లీట్ చేస్తూ ఇంకా మీ అవసరాలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా యూత్కు వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి ఖచ్చితంగా నేను నా ప్రయత్నం నేను చేసి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత తీసుకుంటున్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి వసతులన్నీ, గ్రామాలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ఆ వసతులన్నీ 100% ఈ టర్మ్లో పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని నాకు మీరు సహకరించమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా, అదేవిధంగా ప్రజలు సేఫ్గా సెక్యూర్గా ఉండాలన్నా ఖచ్చితంగా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం. అదేవిధంగా నియోజకవర్గంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, అదేవిధంగా యువతకు ఉపాధి కావచ్చు, తాను స్టార్ట్ చేసి ఆపేసిన పనులు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ కావాలంటే నన్ను కూడా బలపరచనని చెప్పి అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి చూద్దాం రానున్న ఎలక్షన్స్లో ఏం జరగబోతుందో. Please like and subscribe Eagle Andhra.